ట్రోలర్స్ మీద సిబిఐ ఎంక్వైరీ ఆదేశించిన సందర్భం లేదు. అంటే దాన్ని బట్టి మనకు ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో రెండు పార్టీలు, ఇటు వైసీపీ వాళ్ళు అట్లాగే ట్రోల్ చేస్తారు తమకు అనుకూలంగా లేకపోతే, ఇటు తెలుగుదేశం వాళ్ళు కూడా ట్రోల్ చేస్తారు. ఇద్దరు ఒకటి అనమాట. 2023లో కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి తెలుగుదేశం వాళ్ళ మీద కూడా 26 మంది మీద హైకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నమోదు చేసింది. ముఖ్యంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బుద్ధ వెంకన్న, ఎక్స్ జడ్జి రామకృష్ణ వీళ్లతో సహా 26 మంది మీద, తెలుగుదేశం వాళ్ళ మీద. అంటే ఇటు తెలుగుదేశం వాళ్ళ మీద, ఇటు వైసీపీ వాళ్ళ మీద కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టే చర్యలు తీసుకోమని ఆదేశించింది. కాకపోతే ఏమైంది, అరెస్టులు చేశారు, బెయిల్ వచ్చే మళ్ళీ బయటకు వచ్చేసారు. బెయిల్ రాకుండా కూడా కోర్టులు అడ్డుకున్నాయి. కానీ ఎన్ని రోజులు అడ్డుకోగలరు? ఎందుకంటే పైకోర్టుకి వెళ్తారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. కాబట్టి ఇక్కడ కూడా గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇక్కడ తెలంగాణ హైకోర్టు జడ్జి లక్ష్మణ్, లక్ష్మణ్ నాకు కరెక్ట్గా ఐడియా, మొత్తానికి జస్టిస్ లక్ష్మణ్, ఆయనకి ఎవరు మన అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చినప్పుడు సాక్షాత్తు మెయిన్ స్ట్రీమ్ ఛానల్లే దీని మీద డిస్కషన్ పెట్టి రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా కిక్ బ్యాక్స్ వెళ్ళాయి వాళ్ళకి అన్నట్టుగా మాట్లాడారు. అప్పుడు జస్టిస్ లక్ష్మణ్ చాలా అఫెండ్ అయిపోయాడు. ఆయన అఫెండ్ అయ్యి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. చాలా ప్రెజర్గా ఉంది నాకు, నేను ఒక దశలో ఈ కేసును వదిలేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ నేను చేసిన ప్లెడ్జి అంటే ఉద్యోగం తీసుకున్నప్పుడు చేసిన ప్రమాణం అదంతా గుర్తొచ్చింది. నేను ఇటువంటి రాగద్వేషాలకి దేనికి అతీతంగా ఉంటాను, ఏ ప్రెజర్కి లొంగను అని నేను ప్రమాణం చేశాను. ఇప్పుడు ఈ ప్రెజర్కి నేను లొంగితే అది కరెక్ట్ కాదు అని ఆయన అన్నారు. దాంతోపాటు చీఫ్ జస్టిస్కి కూడా లెటర్ పెట్టారు వీళ్ళ మీద చర్య తీసుకోమని. కానీ ఇప్పటి వరకు వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నారో చీఫ్ జస్టిస్ మనకైతే తెలియదు, మళ్ళీ ఏమీ రాలేదు న్యూస్. అంటే ఇది కేవలం సోషల్ మీడియానే కాదు, ఇది ఒక ప్లాన్డ్గా పార్టీలే ఆర్గనైజ్ చేస్తారు. ఒక పక్కేమో చంద్రబాబు దీన్ని ఖండిస్తాడు, ఇంకొక పక్క జగన్ ఖండిస్తాడు. కానీ వాళ్ళ సోషల్ మీడియా అవన్నీ కూడా ఆర్గనైజ్డ్. ఇప్పుడు ఏమైపోయింది, తెలుగుదేశానికి ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా ఉంది. వాళ్ళే డబ్బులు ఇచ్చి ఒక బ్యాచ్ని పెట్టుకొని కొన్ని వందల మందిని పెట్టుకొని ప్లాన్డ్గా అటాకులు చేయడం, దాన్ని ప్రచారం చేయడం చేస్తున్నారు. అటు జగన్ కూడా అంతే. జగన్ కూడా మొన్న కూడా పిలిపించాడు కదా, ఎవరి ఫోన్ ఈజ్ ఎ గన్ అన్నాడు జగన్. ప్రతి ఫోన్ ఒక గన్లా ఉపయోగించండి అంటే, గన్ అంటే ఏంటి, ఇక్కడ వార్ అనమాట. రాజకీయాలు కాకుండా, రాజకీయాలు అంటే ఏంటి, అసలు ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు ఉపయోగపడాలి. అవి వదిలేసి రాజకీయాలను ఒక యుద్ధం స్థాయిలో మార్చేసి, యుద్ధం అన్నాక ఇంకా నీతి నియమాలు ఉండవు. యుద్ధంలో గెలుపు ఓటమి ఉంటుంది తప్ప నీతి న్యాయము లేకపోతే ఇది మంచి ఇది చెడ్డ ఏముండదు. మనం గెలవాలి, వాడు ఓడిపోవాలి, ఇంతే ఉంటుంది. కాబట్టి దీంట్లో అన్ని వ్యవస్థల్ని నాశనం అయిపోయినాయి. కొంతవరకు జ్యుడిషియల్ సిస్టమే కొద్దిగా బెటర్గా ఉంది. ప్రజాస్వామ్యానికి అప్పుడప్పుడు కొంత హోప్ ఏదంటే జ్యుడిషియల్ సిస్టమ్ ఇండియాలో. దాన్ని కూడా అన్ని పార్టీలు, బీజేపీ అయితే తీవ్ర స్థాయిలో సుప్రీంకోర్టుని ప్రెజర్ చేస్తుంది. గతంలో కూడా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కూడా నా మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి అని ఆయన కూడా వాపోయాడు అనేక సార్లు. ట్రూత్ బికమ్స్ విక్టిమ్ అన్నాడు ఆయన. అంటే సత్యం బలవుతా ఉంది అని చెప్పాడు ఆయన ఈ మొత్తంలో. ఇప్పుడు కూడా వీళ్ళు సక్సెస్ అయినట్టే. తెలుగుదేశం వాళ్ళు శ్రీనివాసరెడ్డి మీద ప్రెజర్ అనేది తేగలిగారు సక్సెస్ఫుల్గా. సో అసలు ట్రోల్ ఎందుకు చేస్తారు? రెండు రకాలు. ఒకటి, జడ్జిల్ని ప్రెజర్ చేసి ఈ కేసుల్లో టేకప్ చేయకుండా, లిబరల్గా ఉండకుండా చేయడం. అంటే జడ్జిల్ని అటాక్ చేయడం ద్వారా వాళ్ళు ప్రెజర్ని తట్టుకోలేరు కదా. వాళ్ళు మనుషులే, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకు వచ్చింది ఈ కేసు, మనకేం సంబంధం అని పక్కకు పెట్టేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, ఫెయిర్గా చూడాలనుకున్నా ఎవరు కూడా చూడలేరు. సో ఇది అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఎవడికి బలం ఉంటే వాడు చేస్తున్నాడు. ఇవాళ తెలుగుదేశం బలం ఉంది, అధికారంలో ఉంటేనే బలం. బలం అనేది ఏం లేదు ఇక్కడ, వ్యక్తులు బలం ఏం కాదు, ఇక్కడ అధికారమే బలం. ఈ అధికారాన్ని ఉపయోగించుకొని చేస్తున్నారు. ఇప్పుడు కోర్టు ఒకవేళ కంటెంప్ట్ చేసి ఇచ్చినా మళ్ళీ అమలు చేయాల్సింది ఎవరు? ఈ ప్రభుత్వమే రెచ్చగొట్టి ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తుంది వాళ్ళ మీద నెగిటివ్గా? కాబట్టి జడ్జి కూడా ఏం చేయలేకపోయాడు. నిజానికి శ్రీనివాసరెడ్డి అలా మాట్లాడకుండా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వీళ్ళందరి సంగతి తేల్చండి అని చెప్పొచ్చు, కానీ ఆయన చెప్పినా ప్రయోజనం లేదు. గతంలో ఏం జరిగింది అనుకొని ఉండే అవకాశం ఉంది. అందుకనే ఆయన బాధపడ్డాడు. తన ముందున్న వాటిని కూడా పక్క బెంచ్కి ఇచ్చేయమని చెప్తున్నాడు. అంటే ఆయన హర్ట్ అయిపోయాడు. వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ రకంగా ఇంకా రెచ్చిపోతారు.